అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పెసరపప్పు మినప్పప్పుతో గారెలు చేస్తున్నానండి. ముందుగా ఒక గ్లాసుకి అర గ్లాసు పెసరపప్పు, అర గ్లాసు మినప్పప్పు కూడా కలిపి కనీసం 3 గంటలు నానబెట్టాలండి. ఇది సాయిపప్పేను, నానబెట్టాను. ఇప్పుడు దీన్ని రుబ్బుకోవాలండి. చిన్న రోల్లో రుబ్బుతున్నాను. రోట్లో రుబ్బిన పప్పుతో చేసిన గారెలు టేస్ట్ బాగుంటాయండి. మిక్సీలో వేసింది కొంచెం గట్టిగా ఉంటాయి. ఇది రాత్రే చేస్తున్నాను. ఇవి చిన్న రోలు అయినా కూడా బాగానే సరిపోతుందండి. మా బాబుకి నాకే కదా చేయటానికి. మా పెదకళ్ళేపల్లిలో శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి గుడి వద్ద ఈరోజు 1,00,000 బిల్వార్చన అంటండి. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ మైకా సౌండ్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు దీన్ని చిన్న రోల్ అయినా కూడా బాగానే నలుగుతుందండి. రుబ్బుతున్నాను. రోట్లో రుబ్బి చేసిన గారెలు టేస్ట్ వేరుగా ఉంటుందండి. మిక్సీలో వేసినవి గట్టిగా ఉంటాయి. ఇలా చిన్న రోల్ అయినా కూడా బాగానే నలుగుతుంది. ఇదివరకు అమ్మ రోట్లోనే రుబ్బి వండేవాళ్ళండి. మా అమ్మ వాళ్ళకి పెసలు మినువులు కూడా పండుతాయి బాగానే. ఇదివరకు అమ్మ వాళ్ళు 2 ఇలా కూడా కలిపి చేసేవాళ్ళండి. ఇవి చాలా బాగుంటాయండి. గారెల పిండి మాదిరే ఉంటుంది. ఇప్పుడు మామూలు మనం బయట కొన్న పెసరపప్పు అయితే కనుక కొంచెం కలర్ కలుపుతారు కాబట్టి బాగా ఎల్లో కలర్లో ఉంటుంది. ఇలా ముందుగా రుబ్బుకున్న ఈ పెసరపప్పు మినపప్పు కలిపి రుబ్బిన పిండి అండి ఇది. దీనిలో 2 పచ్చిమిర్చి, కొంచెం ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నానండి. ఈ టేస్ట్ బాగుంటుంది వేయటం వల్ల. కొంచెం అల్లం వెల్లుల్లి, దీనికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి పిండిని. ఈ గారెలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్కి కూడా తినొచ్చండి. లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. అందుకని చెప్పేసి ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండిని కలుపుకోవాలండి. అమ్మ వాళ్ళు ఇంకా కొంచెం గట్టిగా కలిపేవాళ్ళు. ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం కూడా పిండిలో వేసి రుబ్బేసేవాళ్ళండి. ఇప్పుడు దీనికి చట్నీ అవసరం లేదండి, విడిగా కూడా తినేయచ్చు ఉట్టిగా. ముందుగా స్టవ్ వెలిగించి మూగుడు పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైన తర్వాత ఈ గారెలు వేసుకోవాలి. మనం సైజు చిన్నగా మీడియం సైజులో వేస్తున్నానండి. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. నాకు పేపర్ మీద అయితే చేసి వేయనండి, నేను చేతితో వేళ్ళ మీదే వేస్తాను. ఇదివరకు అమ్మ వాళ్ళు అయితే కనుక అరిటాకు మీద చేసి వేసేవాళ్ళండి. చాలా బాగా వచ్చేవి. అప్పుడంటే అరటి చెట్లు కూడా ఉంటాయి కదా ఇళ్ళ దగ్గర. ఇప్పుడు మా ఇంటి దగ్గర అయితే లేవు, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ గారెల్ని మీడియం మంట మీద వేయించుకోవాలండి. లేదంటే కనుక హైలో పెడితే పైన ఏగిపోతుంది, లోపలంతా కూడా పిండి పిండిగా ఉంటుంది. అందుకని చెప్పి మరీ సిమ్లో ఉంటే కనుక అస్సలు ఉడకవండి త్వరగా. మీడియంలో ఉంచితే సరిపోతుంది స్టవ్. ఇలా ఒక్కొక్కటి వేసి వేయించుకోవాలండి. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. ఇలా ఒక్కొక్కటి మళ్ళీ మరోవైపుకి తిప్పుకోవాలండి. ఈ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. పెసరపప్పు త్వరగా ఏగుతుంది, మినపప్పు కొంచెం లేట్ అవుతుంది కదా. ఇలా చేసి పెట్టుకున్నాను గారెలు. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. అయిపోయిందండి పెసరపప్పు మినపప్పుతో గారెలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.